హాయ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేవారికి మ్యాథ్స్ ఏలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మ్యాథ్స్ ఏలో ఫెయిల్ అవుతారని చాలామందికి భయంగా ఉంది. పాస్ మార్కుల మందం మినిమం 26 మార్క్స్ ఎలా సాధించాలి, దీన్ని చీట్ కోడ్స్ అనే ఒక టెక్నిక్ ద్వారా మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. 1 ఇయర్లో చాలామంది కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కొంతకాలమే కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అసలు మ్యాథ్స్ 1 ఇయర్ అంటే భయంగా వామ్మో చాలా మ్యాథ్స్ అంటే అన్ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు పాస్ ఈజీగా కావడం కోసం మీకు ఈ వీడియోని చేయడం జరుగుతుంది. మ్యాథ్స్ 1 ఇయర్ దీనికి సంబంధించిన చీట్ కోడ్స్ ఒకసారి సెక్షన్ 3ని అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 18 ఫంక్షన్స్ నుంచి ఉంటుంది. మీరు ఫంక్షన్స్లో 2 థియరమ్స్ నేర్చుకోండి. ఏంటది? ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బి, జీ మ్యాప్స్ బి టెన్స్ టు సి, బి బైజెక్షన్స్. దెన్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు సి, బి బైజెక్షన్. సో ఒక థీరం. సెకండ్ది జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఈ 2 థీరమ్స్ ఖచ్చితంగా నేర్చుకుంటే వస్తాయి. ఒకవేళ ఈ థీరమ్స్ నేర్చుకోలేదు, సో నేర్చుకున్నా కానీ కొంతగా మనకి ఆ థీరమ్స్ వచ్చు. మనం ఎంత ట్రై చేసినా కానీ ఆ థీరమ్స్ మనకు అర్థం కావట్లేదు, మనం నేర్చుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఏ థీరం ఇచ్చినా కానీ అక్కడ గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బి, జీ మ్యాప్స్ బి టెన్స్ టు సి, బి బైజెక్షన్స్ అని రాసే. ఇవి రాసి బైజెక్షన్ కావాలంటే మనకు తెలుసు, ఇంజెక్షన్ కావాలి, అదేవిధంగా సబ్జెక్షన్ కావాలి. సో ఇది బైజెక్షన్ ప్రూవ్ కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు సి, బి ఇంజెక్షన్ ఈజ్ an ఇంజెక్షన్. అట్లనే జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు సి ఈజ్ బి, సో బి బైజెక్షన్. ఒకసారి ఇంజెక్షను. జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు సి ఈజ్ అన్ ఇంజెక్షన్, జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు సి ఈజ్ సర్జెక్షన్. ఈ 2 రాయండి. రాసిన తర్వాత జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు సి, బి బైజెక్షన్. ఇలా రాసేయండి. మినిమం 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఇదే 1 చీట్ కోడ్. మినిమం 2 మార్క్స్ వస్తాయి. దీనికి కూడా అంతే. దీనికి కూడా ఇవి క్వశ్చన్ జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. దీనికి ఏం రాయాలి? గివెన్ ఏమంటాడు? ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బి, బి బైజెక్షన్ అంటాడు. ఎఫ్ ఇన్వర్స్ ఏ టు బి కదా, దీన్ని బి టు ఏ, బి బైజెక్షన్. అట్లనే జీ మ్యాప్స్ బి టు సి బైజెక్షన్, జీ ఇన్వర్స్ మ్యాప్స్ సో సి టు బి, బి బైజెక్షన్. సో బి టు సి, సి టు బి రివర్సే. అప్పుడు మన నెక్స్ట్ జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ మ్యాప్స్ సి టు ఏ, సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ మ్యాప్స్ సి టు ఏ అని రాయండి. 2 మార్క్స్ వస్తాయి, 2 to 3 మార్క్స్ వస్తాయి. దీంట్లో ఏం లేదు, సింపులే. ఇప్పుడు ఇది గివెనే, ఇది గివెనే, ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్, 2 అయిపోయింది. సో ఈ విధంగా రాస్తే మీకు 100% ఒక 2 మార్క్స్ అని మినిమం స్కోర్ చేయడానికి అవకాశం. మనం 19 చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఒక 2 మార్క్స్ మనకు వచ్చేసింది. చీట్ కోడ్స్లో ఓన్లీ ఒక 2 మార్క్స్ వచ్చినాయి. ఏది? క్వశ్చన్ నెంబర్ 18 ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూసుకున్నట్లయితే
mathematical induction. మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఖచ్చితంగా ఏదో ఒక సమ్ వస్తుంది. ఇచ్చిన దాన్ని ఎస్ ఆఫ్ ఎన్ అనండి. ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. సో ఆ క్వశ్చన్ ఏంటి? 1 cube by 1 plus 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 plus so on అని ఉంటుంది క్వశ్చన్. యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సో n into n plus 1 whole square n plus 1 by 12 యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి. రాసేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లెట్ n ఈజ్ ఈక్వల్ టు 1. Let n is equal to 1. So LHS is equal to RHS. S of 1 is true. అయిపోయింది ఒకటి. నెక్స్ట్ n is equal to k. S of k is equal to, మళ్ళీ ఇచ్చిన క్వశ్చన్ మొత్తం రాయండి. 1 cube by 1, 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 plus so on. అక్కడ ఎంత టర్మ్ మనకి అవసరం లేదు, ఇట్లా రాసుకుంటూ పోండి. సో ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ. ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ఆల్సో ట్రూ. ఇంతవరకు రాయండి. సో మినిమం 2 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 19లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లెట్ n ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. లెట్ n ఈజ్ ఈక్వల్ టు k, S of k is true. Let n is equal to k plus 1. S of k plus 1 is true. Khatam. 2 marks vasthayi. So question number 20. Vectors. Question number 20. Vectors. మరి వెక్టార్స్లో ఏమున్నాయి? వెక్టార్స్లో ఏ క్వశ్చన్ అయినా జనరల్గా మనకి సో ఏ వెక్టార్ ఇస్తాడు, బి వెక్టార్ ఇస్తాడు, సి వెక్టార్ ఇస్తాడు, ఒక్కోసారి డి వెక్టార్ కూడా ఇస్తాడు. మ్యాక్సిమం ఇంట్లోనే ఇస్తాడు. సో ఏ క్రాస్ బి, ఏ క్రాస్ బి క్రాస్ సి కనుక్కోమంటాడు. ముందుగా బ్రాకెట్లో ఉన్నది రాయండి. ఏ క్రాస్ బి. క్రాస్ బి అంటే ఐ డెట్ ఐజేకే. ఏకు కోఎఫిషియెంట్స్ రాయండి, బి యొక్క కోఎఫిషియెంట్స్ రాయండి. ఒకవేళ మీకు వస్తే డిటర్మినేట్ చేయండి, వాల్యూ కనుక్కోండి. అట్లనే ఏ క్రాస్ బి క్రాస్ సి అంటుంది. డెట్ ఐజేకే. ఒకవేళ వస్తే దాన్ని డిటర్మినేట్ రాయండి, రాకపోతే 2 3 5 సి రాసి ఇది మీ ఇష్టం వచ్చింది ఏదో ఒక నెంబర్ వేయండి. ఇంకోటి ఏ క్రాస్ బి క్రాస్ సి అంటాడు. ఇది తీసుకోండి, బి క్రాస్ సి ఐజేకే. సో బి వెక్టార్ అంటే 2 3 1, సి వెక్టార్ అంటే 2 3 5. అలా వదిలేసేయండి. సో గివెన్ రాసి దానికి సంబంధించింది ఏమున్నాయో అవి రాయండి. సో మినిమం 2 మార్క్స్ వస్తాయి. మినిమం 2 మార్క్స్ వస్తాయి. ఒకసారి కొత్తది వచ్చింది అనుకోండి, మనం 7 రాయాలి. 5ఏగా నేను అడిగింది. సో 5 2 10. 21. క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 21, క్వశ్చన్ నెంబర్ 22 రెండు మ్యాట్రిసెస్ నుంచి ఉంటాయి. సో మ్యాట్రిసెస్లో డెట్స్ 1 క్వశ్చన్. సో మెథడ్స్ 1 క్వశ్చన్. ఇక డిటర్మినెంట్లో మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చింది ఏబిసి బిసిఏ సిఏబి హోల్ స్క్వేర్. ఈ క్వశ్చన్ ఇచ్చింది అనుకున్నాం. సో క్వశ్చన్ ఎల్హెచ్ఎస్ రాయండి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ రాయాలి. ఎల్హెచ్ఎస్ రాసిన తర్వాత మరి స్క్వేర్ అంటే 2 సార్లు రాయాలి. ఈ విషయం చిన్నదేగా మనకు తెలిసింది. సో ఏబిసి బిసిఏ సిఏబి. ఇంకొకసారి ఏబిసి బిసిఏ సిఏబి. ఇక ఆర్హెచ్ఎస్లో ఆన్సర్ ఉంటుంది మధ్యలో 2bc - a² b² v².
సో b square 2ab, so 2ac minus c square, so b square, c square 2ab minus b square. ఆన్సర్లో ఉన్నది రాసేసారు. సో ఇది మినిమం 2 to 3 మార్క్స్ వస్తాయి. ఇక మీకు ఏబిసి బిసిఏ సిఏబి డెట్ కట్టడం వచ్చింది అనుకోండి. డెట్ కట్టడం అంటే ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ సి ఇంటూ ఏబి మైనస్ సి స్క్వేర్, ఇలా. మళ్ళీ దీనికి కూడా ఆన్సర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్. మినిమం 5 మార్క్స్ వస్తాయి దీనికి. క్వశ్చన్ నెంబర్ 21కి 5 మార్క్స్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21కి 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 22 చూసుకున్నట్లయితే x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ 6, x ప్లస్ 4y ప్లస్ 9z ఈజ్ ఈక్వల్ టు 3. దీన్ని 163 సమ్ అంటాం, గుర్తుపెట్టుకోవడం కోసం. ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చిన ఏ సమ్మాన్ని ఇవ్వనేయండి, ఏ సమ్మాన్ని ఇవ్వనేయండి. మీరు ఇక్కడ x ఉందంటే 1, y ఉందంటే 1, z ఉందంటే 1. తర్వాత x పక్కన 2 ఉంది, yకి 2 ఉంది, zకి 3 ఉంది, మళ్ళీ x ఒకటే ఉంది, సో y 4 ఉంది, z 9 ఉంది. x y z ఇలా, దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనం సమ్ నెంబర్ ఏం చెప్పినా 163 ఇలా రాసేయాలి. సో దీనికి ఇది ఏ ఫస్ట్, ఇది 1 1 1 2 2 3 1 4 9. సో x y z d 163 ఇలా రాసేయండి. ఇలా రాస్తే మినిమం 2 మార్క్స్ వస్తాయి. మినిమం 2 మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఈ సమ్మె క్రామర్ మెథడ్ అనుకుందాం, ఈ సమ్మె క్రామర్ మెథడ్ అనుకుందాం. సో డెల్టా 1, సో డెల్టా 1 అంటే ఇక్కడ 1 1 1 2 2 3 1 4 9 కదా. సో డెల్టా 1లో ఫస్ట్ కాలం తీసేసి 163 ఇచ్చారు. అట్లనే డెల్టా 2, సో 1 2 1 సెకండ్ రో తీసేయాలి, 1 2 4 తీసేసి 163 139 ఇవ్వాలి. అట్లనే డెల్టా 3 థర్డ్ రో 1 2 1 1 2 4 163. మీకు ఓపిక ఉంటే డెట్ వస్తే డెట్ కట్టండి, డెట్ రాకపోతే డెట్ వదిలేసేయండి, సింపుల్. ఇక x ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూ వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z ఈజ్ ఈక్వల్ డెల్టా 3 బై డెల్టా. ఆల్రెడీ మనకు దీనికి డెట్ కట్టుకుంటా ఉన్నా కానీ అది డెల్టా కాబట్టి సింపుల్గా ఇలా చేస్తే 5 మార్క్స్ వస్తాయి క్రామర్ మెథడ్ అయితే. అదే గాస్ జోర్డన్ అనుకో, అప్పుడు దీన్ని ఏం చేయాలి, 1 1 1 1 ఇది కలపాల. సో 2 2 3 6 1 4 9 3 రాసి మనం 1 0 0 0 1 0 0 0 1 ఇక్కడ 1 3 5 ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నెంబర్లు వేయండి, ఇబ్బంది లేదు. తెలియకపోతే ఇక ఒకవేళ సాల్వ్ చేసుకోండి. ఈ 3 కలిపితే 1 రావాలి. ఎట్లా 3 కలిపితే 1 రావాలి కాబట్టి 7 చేసుకో. క్వశ్చన్ నెంబర్ 22లో 2నే వేసుకుందాం, ఎక్కువ కూడా వద్దు, ఏ మెథడ్ వస్తుందో. మినిమం నాకు తెలిసి 5 వస్తాయి కానీ ఓన్లీ 2నే వేసుకుందాం. ఈ మ్యాట్రిక్స్ మొత్తం మీద 7 మార్క్స్, దీంట్లో 2 దాంట్లో 5, దాంట్లో 2 దీంట్లో 5, ఎట్లా నో ప్రాబ్లం. సో ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి మనకి, సో 8 + 5 13 మార్క్స్ వచ్చినాయి. ఇక ఎన్ని క్వశ్చన్లు అయినాయి, 5 క్వశ్చన్స్ అయినాయి. క్వశ్చన్ నెంబర్ 24 ఉంటుంది. ఈ క్వశ్చన్ నెంబర్ 24 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా a ఈజ్ ఈక్వల్ 13, b ఈజ్ ఈక్వల్ 14,
C is equal to 15. సో S is equal to 3 యాడ్ చేసి 13 ప్లస్ 14 ప్లస్ 15 బై 2 21. ఇక డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A S మైనస్ B S మైనస్ C. సో ఒకవేళ మీరు సింప్లిఫికేషన్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. 84. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు RS. సో R ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై S. చేస్తే చేయండి, సింప్లిఫికేషన్ అది లేదు. R1 ఈజ్ ఈక్వల్ డెల్టా బై S మైనస్ A. R2 ఈజ్ ఈక్వల్ డెల్టా బై S మైనస్ B. R3 ఈజ్ ఈక్వల్ డెల్టా బై S మైనస్ C. సో క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ABC బై 4 డెల్టా. మీకు ఎన్ని ఫార్ములాస్ వస్తే అన్ని ఫార్ములాస్ రాసేయండి. ఒక్కొక్క ఫార్ములాకు 1 మార్క్ సబ్స్టిట్యూట్ చేసినా చేయకపోయినా మీకు మినిమం 3 to 5 మార్క్స్ వస్తుంది దీంట్లో. సో 24th క్వశ్చన్కి 3 to 5 మార్క్స్ ఛాన్స్ ఉన్నాయి. సో మొత్తం మీద 15 మార్క్స్ ఇక్కడ గ్యారెంటీ తీసుకోవచ్చు. సో ఏ క్వశ్చన్ కరెక్ట్ రాయాలి మనం, కానీ 15 మార్క్స్ సంపాదించాం. చాలా ఈజీ. సెక్షన్ 2లో 11th క్వశ్చన్ మ్యాట్రిసెస్ నుంచి ఉంటుంది. సో మరి మ్యాట్రిసెస్లో ఏ క్వశ్చన్ ఉంటుంది? మ్యాట్రిసెస్లో ఏ క్వశ్చన్ ఉంటుంది ఒకసారి చూద్దాం. మ్యాట్రిసెస్లో ఏ వెక్టార్ ఇస్తారు, ఏ మ్యాట్రిక్స్ ఇస్తుంది అంటే 1 2 2 2 1 2 2 2 1 ఇచ్చి A² మైనస్ 4A మైనస్ 5Y ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పుకుంటాడు. A² అంటే దాన్నే మల్టిప్లై చేయటం. 1 2 2 2 1 2 2 2 1 ఇలా. మీకు మల్టిప్లికేషన్ వస్తే మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్స్ వస్తే ఈ సమ్ అయిపోయినట్టే. A² అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ 4 Aని సబ్స్టిట్యూట్ చేయండి, 5 1 0 0 0 1 0 0 0 1. సింప్లిఫికేషన్ చేయండి, 0 వస్తుంది. ఓ మ్యాట్రిక్స్ వస్తుంది. మీకు A² చేయటం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఎన్ని మార్కులు వస్తాయి? 4కి 4 వస్తాయి. ఇక్కడ రాలేదనుకోండి, జస్ట్ అట్లా చేసి వదిలేసి AI ప్లస్ BE హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో A³ ప్లస్ 3A² BE. ఈ సమ్ కూడా ఇంపార్టెంట్. ఈ సమ్కి I అంటే 1 0 0 1 ఇది మనకు తెలిసింది, ఇస్తాడు. BE ఇస్తాడు 0 0 1 0 0. ఏతో మల్టిప్లై ఇస్తాం మనకు తెలియదా? A0 0 A అని ప్లస్ 0B 0 0 అని తెలియదా? ఈ రెండు యాడ్ చేయి, Aకి 0 యాడ్ చేస్తే A, 0కి B చేస్తే B. సో మళ్ళీ 0 A. దీన్ని ఎన్నిసార్లు రాయమంటాడు? 3 times రాయమంటాడు. AI ప్లస్ BE హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు AB 0A 1 time, AB 0A సెకండ్ టైం, AB 0A థర్డ్ టైం. సో ఇలా 3 times అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక RHS ఉందిగా, A³ ప్లస్ 3A² BE మళ్ళీ A³ I అంటే 1 0 0 1, 3A² B E అంటే 0 1 0 0. సో అప్పుడు ఏమవుద్ది? A³ 0 0 A³ ప్లస్ 0 3A² B 0 0. ఈ రెండింటిని యాడ్ చేయి, A³ 3A² B 0. సో A³. అదే ఆన్సర్ ఇక్కడ రాయండి. A³ 3A² B సో 0 A³. 3 మార్క్స్ ఎక్కువ ఖచ్చితంగా, ఈజీగా 3 మార్క్స్ వస్తాయి. సింపుల్ ఎడిషన్ 3 మార్క్స్ గ్యారెంటీ వస్తాయి. సో క్వశ్చన్ నెంబర్ 11లో 3 మార్క్స్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12. సో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో కోప్లానర్ మీదనే ఉంటుంది.
సో ఆ సమ్ చూసుకున్నట్లయితే ఒకసారి మనం 3i minus 2j minus k 2i plus 3j minus 4k minus I plus j plus 2k 4i plus 5j plus lambda k ఇలా 4 వెక్టార్స్ ఇస్తాడు. పేర్లు OA OB OC OD. సో అడిగిందేంటి? కోప్లానర్. కోప్లానర్ అడిగింది. కోప్లానర్ ఫార్ములా బాక్స్ ఆఫ్ AB AC AD is equal to 0. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక గట్టి AB అంటే జనరల్గా మనకి OB మైనస్ O అన్నట్టు, అంటే Bలో నుంచి ఏం తీసేయటం, దీంట్లో నుంచి ఇది తీసేయి, అంటే -1 2 -3 -1. సో 3 అంటే 5 -4 -1 అంటే 3. అట్లనే AC OC మైనస్ OA Cలో నుంచి -I -3 అంటే -4, ఇది 3, ఇది 3. అట్లనే AD OD మైనస్ OA 4లో 3 అవుతాయి 1, 5లో +2 7 అవుద్ది. సో లాంబ్డా +1 అవుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ -146/17. డెట్ కడితే కట్టండి, కట్టకపోతే అంతవరకు వదిలేయండి. మినిమం 2 to 3 మార్క్స్ వస్తాయి. సో క్వశ్చన్ నెంబర్ 14కి 2 మార్క్స్ వేసుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. క్వశ్చన్ నెంబర్ 13 ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో కూడా యాంగిల్ని సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్ అంటాడు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అని ప్రూవ్ చేయమంటాడు. ఇక్కడ కూడా ఏ వెక్టారు బి వెక్టారు సి వెక్టార్ ఇచ్చి ఏ క్రాస్ బి క్రాస్ సి కనుక్కోమంటాడు. ఇది పర్పెండిక్యులర్ టు ఏ అని ప్రూవ్ చేయమంటాడు. సో ఒక యాంగిల్ అన్నాడు అనుకోండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు A.B/mod A/mod B. ఇలా మీరు దానికి సంబంధించిన కొంచెం రిలేటెడ్గా రాయండి, కనీసం 1 మార్క్ అని వస్తుంది. సో ఇది అంత క్రైటీరియా మీకు చాయిస్గా నేను మీకు ఇస్తున్నా, అది మీరు చేసేసుకోండి. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో sin x ప్లస్ √3 cos x ఈజ్ ఈక్వల్ టు √2 ఇది ఒకటి. అట్లానే a cos 2θ ప్లస్ b sin 2θ ఈజ్ ఈక్వల్ టు c. ఈ 2 సమ్స్ ఉన్నాయి. జస్ట్ ఈ క్వశ్చన్ అయితే రాసి, సో ముందు ఈ క్వశ్చన్ రాసి ఏం చేస్తా అంటే ఇక్కడ /2 ఇవ్వండి. ఎందుకంటే √3 నీకు సైన్ టేబుల్లో కాస్ట్ టేబుల్లో లేదు, √3/2 ఉండాలి. కాబట్టి ఇక్కడ /2 దీనికి /2 దీనికి /2 ఇవ్వండి చాలు. ఇంకా మీకు గుర్తుండి sin x ఇది cos 1/2 అంటే cos 60. సో cos x sin 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓపిక ఉంటే చేయండి. ఇది రాస్తే కనీసం 1 మార్క్ వస్తుంది. /2 రాస్తే అయిపోద్ది, 1 మార్క్ వస్తుంది. ఇంకా cos A sin A cos B ప్లస్ cos A sin B అంటే sin ఆఫ్ A ప్లస్ B. ఒకవేళ దీన్ని సైన్లోనే రాశారనుకోండి sin 30. సో దీన్ని కూడా సైన్ అంటే కాస్ cos 30. అప్పుడు cos A cos B ప్లస్ sin A sin B అంటే cos ఆఫ్ A మైనస్ B. అట్లా కొంచెం పెంచుకుంటూ పోండి, ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క మార్కు పెరిగిపోతూ అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 16. సో క్వశ్చన్ నెంబర్ 16 ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. సో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో మోస్ట్లీ మీకు tan ఇన్వర్స్ 1/2 ప్లస్ tan ఇన్వర్స్ 1/5 ప్లస్ tan ఇన్వర్స్ 1/8
ఈజ్ ఈక్వల్ టు π/4. ఒక్కటే ఫార్ములా, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy. ఈ ఫార్ములా ప్రకారంగా ఈ రెండింటికి రాయండి. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ 1/5 బై 1 మైనస్ 1/2 ఇంటూ 1/5 ప్లస్ tan ఇన్వర్స్ 1/8. ఓపిక ఉంటే సింప్లిఫికేషన్ చేయండి, లేకపోతే వదిలేయండి, కానీ మినిమం 2 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 15కి 1 మార్క్, క్వశ్చన్ నెంబర్ 16కి 2 మార్క్స్ వస్తాయి. సో మొత్తం మీద మనకి 8 మార్క్స్ వస్తుంది. ఇక్కడ 15 ప్లస్ 8 23 మార్క్స్ వచ్చినాయి. 15 ప్లస్ 8 23 మార్క్స్ వచ్చినాయి. ఇక ఈ 23 మార్క్స్, ఇక 2 మార్క్స్ క్వశ్చన్లో మీరు క్వశ్చన్ దానికి సంబంధించి చిన్న రాశారనుకోండి, ఇంకొక 3-4 మార్క్స్. 23 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం పాస్ చేయడానికే ఇష్టపడతాం. మిగతాది మనం చేసుకోవచ్చు. సెక్షన్ 1 చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్ నుంచి ఉంటుంది. f maps A tends to B is a surjection. f of x is equal to cos x. So that is set is equal to 0, π/6, π/4, π/3, π/2 ఇలా ఇస్తారు. ఇచ్చే రాయటమే. సో ఇక్కడ x అంటే కాస్ 1 0, కాస్ రెండోది π/6, మూడోది కాస్ π/4, కాస్ π/3, కాస్ π/2. 1 మార్క్ వస్తుంది. ఇచ్చి రాయటం అక్కడ. దీంట్లో ఇంకొకటి ఉంది, f of x is equal to x² plus x plus 1. సో ఇక్కడ ఏముంది, -2, -1, 0, 1, 2 అంటుంది. ఇచ్చింది రాయటం f of -2, f of -1, f of 0, f of 1, f of 2. 0 పెట్టు, ఇది 0 అయింది, ఇది 0 అయింది, అది 1 అయింది, అంటే 1 వచ్చింది. 1 పెట్టు, 1² 1, 1, 1, 3 వచ్చింది. -1 పెట్టు, -1² 1, -1 ప్లస్ 1, 1 వచ్చింది. 2 పెట్టు, 2² 4, 2, 1, 7 వచ్చింది. సో 4 -2 ప్లస్ 1, 3 వచ్చింది. సింపుల్. 1 మార్క్ వచ్చింది, కంపల్సరీ 1 మార్క్. ఈజీగా 1 మార్క్ తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, f of x is equal to log of 4x x² minus 4x plus 3 డొమైన్ కనుక్కోమంటాడు. సో ఇక్కడ లాగ్ కానీ రూట్ కానీ ఏది ఉన్నా కానీ అది తీసుకోండి. x² minus 4x plus 3 greater than 0. ఫ్యాక్టర్స్ కట్టుకోండి, మీ ఇష్టం, లేకపోతే లేదు. ఇది ఒకటి రాయండి, 1 మార్క్. రూట్ ఫంక్షన్ అయితే గ్రేటర్ ఈక్వల్ టు 0, బై రూట్ ఫంక్షన్ అయితే గ్రేటర్ దాన్ 0 రాస్తే 1 మార్క్ ఈజీగా సంపాదించుకోవచ్చు. ఏ ఇస్తాడు, ఏమి ఇస్తాడు, 2, 4 - 1k a² అంటాడు. సో a² అంటే 2, 4 - 1k, 2, 4 - 1k. మల్టిప్లై చేస్తే చేయండి, లేకపోతే లేదు. 1 మార్క్ ఇస్తాడు. అట్లనే క్వశ్చన్ నెంబర్ 4 కూడా మ్యాట్రిసెస్. ఒక్కోసారి కంపేర్ చేయమంటాడు. సో x - 3, 2y - 8, z + 2, 6, 5, 2, -2, a - 4. ఇది సింపులే. ఫస్ట్ ఉంది x - 3, ఫస్ట్ ఉంది 5, రెండవది 2y - 8, రెండవది 2, థర్డ్ది z + 2, థర్డ్ది -2,
ఫోర్త్ది a మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 6. ఓపిక ఉంటే సింప్లిఫికేషన్ వస్తే చెయ్యి, 2 మార్క్స్ వస్తాయి. రాలేదనుకో 1 మార్క్ వస్తుంది. ఈజీ. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వెక్టార్స్ నుంచి ఉంటుంది, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఉంటుంది. సో ఈ వెక్టార్స్లో కొలీనియర్, దాదాపు కొలీనియర్, యూనిట్ వెక్టార్, ఈ రెండింటి మీదనే సమ్ వస్తుంది. కొలీనియర్ కానీ యూనిట్ వెక్టార్ మీద కానీ వస్తుంది. ఒక కొలీనియర్ చూసినట్లయితే ఇక్కడ -3i + 4j + λk, μi + 8j + 6k కొలీనియర్ అని అనుకోండి. ఇట్లా ఒకదాని కింద ఒకటి రాసుకోండి. అంటే -3/u 4/8 λ/6. ఐలు జేలు కేలు తప్ప మిగతా మొత్తం రాసేయండి. ప్లస్ మైనస్లో ఐలు జే కే తప్ప మధ్యలో ఈక్వల్ పెట్టి మొత్తం రాసేయండి. సింప్లిఫికేషన్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి. సింప్లిఫికేషన్ చేయకపోతే 1 మార్క్ వస్తుంది. ఇక యూనిట్ వెక్టార్లో a + b, ఇంకోటి a + b + c అంటాడు. ఇట్లా 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు యాడ్ చేయలేము మనం. యాడ్ చేస్తే 1 మార్క్, ఇక్కడ యాడ్ చేసిన 1 మార్క్. ఇక మిగతాది అవసరం లేదు. ఇక మనకి ఒకవేళ ఫార్ములా గుర్తుండి a + b / మాడ్యులస్ ఆఫ్ a + b చేస్తే 2 మార్క్స్ వస్తాయి. సో ఇది వెక్టార్స్. 6th. ఇక 6th వచ్చేసి వెక్టర్ ఈక్వేషన్స్ మీద నుంచి వస్తుంది. సో వెక్టర్ ఈక్వేషన్స్, వెక్టర్ ఈక్వేషన్స్ నుంచి ఏ వస్తుంది? సో ఒక 2 వెక్టార్స్ ఇచ్చింది అనుకుందాం. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. r బార్ ఈజ్ ఈక్వల్ టు సో 1 - t ఇంటూ a బార్ ప్లస్ tb బార్. ఒక వెక్టార్ని ఇక్కడ రాయండి, ఒక వెక్టార్ని ఇక్కడ రాయండి. 2 మార్క్స్ వస్తాయి. జస్ట్ సబ్స్టిట్యూషన్. ఏ ప్యారలల్ అన్న వర్డ్ వచ్చి బి అని ఇచ్చింది అనుకోండి. ఇక్కడ చూసుకోవాలా, ఈ రెండింటి మధ్యలో కామా ఉంటే అది. ప్యారలల్ ఇచ్చింది అనుకో, r బార్ ఈజ్ ఈక్వల్ a బార్ ప్లస్ tb బార్. ఫస్ట్ వెక్టార్ని ఇక్కడ రాయండి, సెకండ్ వెక్టార్ని ఇక్కడ రాయండి. 2 మార్క్స్ వస్తాయి, ఈజీగా వస్తాయి. 3 వెక్టార్స్ ఇస్తాడు. r బార్ ఈజ్ ఈక్వల్ సో 1 - s - t ఇంటూ a బార్ ప్లస్ sb బార్ ప్లస్ tc బార్. ఒక ఫస్ట్ వెక్టారు, సెకండ్ వెక్టారు, థర్డ్ వెక్టార్. ఫార్ములా రాసి 3 వెక్టార్స్ రాసామనుకో 2 మార్క్స్ వస్తాయి. ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. అంటే 6 దానికి 2 మార్క్స్, ఇది 5 మార్క్స్. సో మొత్తం 7 మార్క్స్ ఇప్పటిక్కడ వచ్చేసింది. ఇక క్వశ్చన్ నెంబరు 8, 7 ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. పర్పెండిక్యులర్ అని అనుకోండి. డాట్ ప్రొడక్ట్ a డాట్ b ఈజ్ ఈక్వల్ టు 0, 1 మార్క్ వస్తుంది. సో ఇక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాస్ మామూలుగా ఏది రాసినా కానీ 1 మార్క్ వస్తుంది. సో అది మీ ఇష్టం, ఇది మీకు ఛాయిస్గా మీకు ఇస్తున్నాను దీన్ని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8లో పీరియడ్స్ ఖచ్చితంగా ఉంది. k ఈజ్ ఈక్వల్ టు p బై మాడ్యులస్ ఆఫ్ a అని రాయండి. 1 మార్క్ వస్తుంది. ఇచ్చింది డేటా రాయండి. k ఈక్వల్ టు p బై, పీరియడ్ అంటే k ఈక్వల్ టు p బై మాడ్యులస్ ఆఫ్ a, అదొకటి రాయండి. నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం వస్తుంది. c ± √a² + b² అని రాయండి. 1 మార్క్ వస్తుంది. జస్ట్ ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి కదా. సో అది. సో క్వశ్చన్ నెంబర్ 8లో ఇవి ముఖ్యంగా వస్తుంటాయి. క్వశ్చన్ నెంబర్ 9 కూడా అదే రూపంలో చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 ఒకసారి చూసినట్లయితే, క్వశ్చన్ నెంబర్ 10 మీకు ఎక్కువగా sin hx ఈజ్ ఈక్వల్ టు 3/4, cos hx ఈజ్ ఈక్వల్ టు 5/2. ఈ రెండింటికి sin h 2x,
cos h2x కనుక్కోమంటాడు. సో ముందుగా మనకి cos h2x 2 cos h2x minus 1, అదే 1 plus 2 sin h2x. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక దీంట్లో ఇంకోటి tan h inverse of 1/2 is equal to log 3 base e అని అడిగింది. సో ఇదే రాయాలి, LHS రాయాలి. RHSలో ఏముంది, లాగ్ ఉంది. కాబట్టి 1 plus 1/2 by 1 minus 1/2, ఆన్సర్ log 3 base e. 2 మార్క్స్ వస్తాయి. దీంట్లోనే sin h inverse of 3 is equal to log 3 root 10 అని వస్తుంది. మీరు ఏం చేయాలి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టేసి లాగే రాసి 3 అని రాసి 3 స్క్వేర్ ప్లస్ 1 అని రాయాలి. మళ్ళీ ఆన్సర్ రాయాలి, log 3 ప్లస్ రూట్ 10. 1 మార్క్ ఈజీగా వస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ కూడా 7 to 8 మార్క్స్ వద్దు, 6 మార్క్స్ లేదు 5 మార్క్స్ సార్. ఇక్కడ సెక్షన్ 1లో 5 మార్క్స్, సెక్షన్ 2లో 8 మార్క్స్. ఇది కూడా 5 వేసుకో. 5 5 10 15 మొత్తం 25. సో ఇంకా దీంట్లో ఒక +1 +2 వేసుకుంటే దీంట్లో 8 వేసుకున్నాం అనుకో, సో 28 మార్క్స్ వస్తుంది. ఈ విధంగా మీరు ఫాలో కాండి. రేపు అంటే ఎగ్జామ్ ఎప్పుడుందో అప్పుడు, రేపంటే దట్ మీన్స్ ఎగ్జామ్ ఉన్న రోజున దీన్ని మనసులో పెట్టుకొని ఒక ప్లాన్ చేసుకోండి. 100% మీకు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఏ సమ్ము కరెక్ట్గా మనం చేయలేకుండా ఉన్నాం. ఇక్కడ ఒక్క సమ్ము కూడా కరెక్ట్ కావట్లే, అయినా పాస్ మార్క్ మొత్తం వస్తుంది. కనీసం 1 or 2 క్వశ్చన్స్ మీరు దీన్ని అక్కడ 1 or 2 క్వశ్చన్స్ని కరెక్ట్ చేయండి, ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి. ఇంకొక 2-3 క్వశ్చన్లు ఎక్స్ట్రా చేయండి, ఇంకా వస్తాయి. కాబట్టి పేపర్ ప్యాటర్ను చూసుకోండి. బాగా వచ్చిన క్వశ్చన్ ఫస్ట్ పేజీలో బెస్ట్ ఇంప్రెషన్గా బ్లాక్ అండ్ బ్లూ పెన్ సైడ్ హెడ్డింగ్తో ఫార్ములాని రౌండ్ చేస్తూ మంచిగా నీట్గా రాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే వర్డ్కి దిద్దే వాళ్ళు ఫిదా అయిపోతారు. సో కనీసం 20-22 మార్క్స్ మీరు గ్యాదర్ చేసుకుంటే 100%గా మీకు 26 మార్క్స్లో వేయటానికి మా మనసు అనేది అక్కడ మీ వైపున వచ్చేస్తుంది. వాటికి ఇది చెప్పింది మొత్తం ఫాలో అయ్యి 100% మీరు ఈ సక్సెస్ సాధించి మ్యాథ్స్ ఏలో అందరూ పాస్ అవుతారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చీట్ కోడ్స్ అనేది సో ఈ విధంగా మీకు చెప్పడం జరిగింది.